హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే వెరైటీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం చేసే కర్రీ హోటల్ స్టైల్ రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ టిప్స్ అయితే అస్సలు మిస్ కావద్దండి. వీడియోలో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నేను చేసే చికెన్ అయితే చాలా డిఫరెంట్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడు అయితే ఇక్కడ 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని వేరొక బౌల్లోకి యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం నాన్ వెజ్ చేసేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటేనే మనం చేసే కర్రీ అనేది ఫ్రై అయినా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. 3 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ సాల్ట్, టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చికెన్ను వాష్ చేసుకుంటే చికెన్ అనేది స్మెల్ అయితే రాదండి. అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు 2 టమాటోస్ తీసుకున్నానండి. మెంతి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని చికెన్ అయితే బాగా కలుపుకోవాలండి. మనం చేసే చికెన్ కర్రీ అనేది అన్నీ ముందే కలుపుకొని ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక డిఫరెంట్ స్టైల్లో అన్నాను కదండి. అన్నీ యాడ్ చేసుకొని ఒకేసారి కలుపుకొని చికెన్ కర్రీ చేయడం అండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పీసెస్కు పట్టి చికెన్ పీసెస్కు చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత 5 to 6 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని మనం కలిపెట్టుకున్న చికెన్ బౌల్ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. మనము సపరేట్గా చికెన్లో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీ అనేది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 20 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నానండి. కర్రీ అనేది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా, చపాతీ, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్ అండ్ టేస్టీ డిఫరెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే.